నా గురువర్యులందరికీ శుభాకాంక్షలు తెలుపడం కాకుండా హృదయపూర్వకంగా మీ ఆశీస్సులు కోరుకుంటూ ఈనాడు మీరు లేకపోతే నేను లేకుంటేనే నేనే కాదు ఎవరైనా కానీ ఇక్కడ ఉన్నవాళ్ళు ఎవరైనా కానీ టీచర్ లేకపోతే వారు లేరు అన్నమాట. వారు ఏ ప్లేస్లో ఉన్నా, ఏ ముఖ్యమంత్రి అయినా, ఏ ప్రైమ్ మినిస్టర్ అయినా, ఏ మినిస్టర్ అయినా, ఏ ఐఏఎస్ ఆఫీసర్ అయినా, ఎవరైనా ఎంత పెద్ద హోదాలో ఉన్నా కానీ వారి తీర్చిదిద్ది వారి ఔన్నత్యాన్ని పెంచి ఆ ప్లేస్కి తెచ్చారంటే ఉత్త టీచర్ని తెచ్చారనుకుంటున్నాం. అందరం సంతోషపడుతున్నాం. కానీ ఒక మాట ఎప్పటికీ చెప్తూ ఉంటాను, నేను ఎడ్యుకేషన్ మినిస్టర్ ఉన్నందుకు, ఒకవేళ నేను పాడైపోతే, ఏం పనికి రాకుండా పోతే, రోడ్డు మీద పడి ఉంటే, ఏమీ చేయకపోతే కూడా టీచర్లే దానికి కారణమవుతారని తెలుసుకోవాలి. ఈ మాట ఎందుకు అంటున్నానంటే టీచర్లు తప్ప వేరే వాళ్ళు లేనే లేరు. అందుచే కుటారి కమిషన్లో ఒక మాట అన్నాడు, నేషన్ ఈజ్ బిల్ట్ ఇన్ ది క్లాస్ రూమ్స్ అని. ఆ క్లాస్ రూమ్ అంటే డెస్కు, బ్లాక్ బోర్డు లేదా డస్టర్ కాదు. అక్కడున్న మానవుడు, అక్కడున్న మనిషి, అక్కడున్న టీచర్. ఆ టీచరే మోల్డ్ చేస్తాడు దేశాన్ని. కానీ బ్లాక్ బోర్డ్స్ కానివ్వండి, సోల్లెస్ డెస్క్ కానీ చేయలేవు. అది మనం అర్థం చేసుకోవాలని చెప్తున్నాను. అది మేము కూడా అర్థం చేసుకోవాలని అనుకుంటున్నాను. అది ఎంతవరకు అయితే మనం అందరం ఇది అర్థం చేసుకోము, ఈ విద్యా సంస్థల్ని మనం సరి చేసుకోము, ఇక ఏది కూడా సరిగా ఉండదు. ఇమీడియట్ ఒక మాట చెప్తాను. రఘుత్తం రెడ్డి గారు మాట లేదు, మినిస్టర్ గారు ఒక మాట అన్నాడు, మనం విద్య నేర్పించాలంటే ఉత్సాహ చదివే కాదు, అక్కడ పర్సనాలిటీని బిల్డ్ చేస్తాం. అందులో వివేకానంద అన్నాడు, ఇట్ ఇస్ అ మ్యాన్ మేడ్ మిషన్. విద్య అంటే మ్యాన్ మేకింగ్ మిషన్, ఒక మనిషిని చేయడం అన్నమాట. అంటే వాళ్ళ కల్చరు, వాళ్ళ విజ్ఞానము, నైపుణ్యత అన్నీ కలిపేసి మనిషి చేస్తామే, అదే విద్య. అది మీరు చేస్తూ ఉన్నారు, దేశాన్ని అది కలుపుతున్నారు. ఇప్పుడు వరకు మాట్లాడినట్టు వాళ్ళకి ఒక అలవాటు, సంవత్సరాల కొద్దీ 45 నిమిషాలు మీరు క్లాస్ తీసుకొని పిల్లలు లైక్ చేసినా చేయకపోయినా 45 నిమిషాలు మాట్లాడాలి. కాబట్టి మీకు ఆ అలవాటు పోకుండా మాట్లాడారు. నాకు ఆ అలవాటు తప్పింది. ఎప్పటికి వాళ్ళకి 50 ఏళ్ళ కింద టీచర్గా ఉన్నాను. నేను మినిస్టర్ అయినప్పటికీ చాలామంది ఇక్కడ మీరు ఉద్యోగాలకి రాలేదనుకుంటాను. కాబట్టి ఏదైనా కానీ ఒక మాట చెప్తున్నాను, మీ మీద ఎంత గౌరవం ఉందో అది మాటల్లో కాదు. మాకు వేరే డే లేవు, పాలిటీషియన్ డే లేదు, మినిస్టర్స్ డే లేదు, మాకు ఆఫీసర్స్ డే లేదు. ఓన్లీ టీచర్స్ డే ఉంది, ఆర్మీ డే ఉంది. రెండే డేస్ ఉన్నాయి. ఎందుకంటే మేము రీపే చేయాలనుకుంటే, మా హృదయాల్లో ఉన్న రెస్పెక్ట్ని, ఆనర్ని మేము రీపే చేయాలంటే ఏ తీరిక చేయాలి? నాకు తెలిసినంత మట్టుకు ఇప్పుడే మోహన్ రెడ్డి వాళ్ళంతా పోయాడు కానీ వాళ్ళతో నాకు చాలా ఎక్కువ సంబంధం. మినిస్టర్గా ఉన్నప్పుడు నాకు ఏ ఎమ్మెల్సీ కూడా, నర్సిరెడ్డి గారు, ఏ ఎమ్మెల్సీ కూడా క్లాస్ రూమ్లో ఏం టీచ్ చేయాలా, ఏ భాషలో టీచ్ చేయాలా, ఏ మీడియంలో టీచ్ చేయాలా అని ఇంతవరకు మాట్లాడేది లేదు. మా జీతాలు ఏంటి, మా సర్వీస్ ఏంటి, మా ట్రాన్స్ఫర్లు ఏంటి అని మాట్లాడారు. ఎగ్జామినేషన్స్ వస్తుంది, రేపు ఎగ్జామినేషన్స్ ఉంటే ఒక 1 వీక్ ముందే స్ట్రైక్ నోటీస్ ఇచ్చేవాళ్ళు. దాంతో పిల్లలకి ఏమి షాక్ వస్తుందో మీరు అర్థం చేసుకోండి. నేను చెప్పాను 2 సార్లు. ఒకసారి అన్వర్ రూమ్ కాలేజ్ లోపల అందరు స్ట్రైక్ చేస్తున్నారు. ఏంటి అంటే ఎగ్జామ్స్ పోస్ట్పోన్ కావాలా అని. ఎన్ని తారీఖు కావాలంటే 1 ఇయర్ గురించి కావాలా, 1 మంత్ గురించి కావాలన్నారు. ఎందుకయ్యా 1 మంత్ తోటే బుక్ లేదు, ఉర్దూ బుక్కే లేదు అన్వర్ రూమ్ కాలేజ్ లోపల. పూర్తి కాలేజ్ అంతా వచ్చింది. నేనన్నా ఒక ఏడాదిలో చదివించవలసిన పుస్తకాన్ని మీరు 1 నెలలో నేర్చుకుంటారా? మరి ఆ సంవత్సరం అంటే 79లో, సారీ 80 లోపల, 78 లోపల అసలు ఎగ్జామినేషన్ తీసేది, ఉర్దూ ఎగ్జామినేషన్ లేకుండానే మేము పరీక్షలు నడిపించుకున్నాం. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే మీరు ఏమేమి చేస్తూ ఉన్నారో అది మా మీద ఏ ఎఫెక్ట్ చేస్తుందో ఇప్పుడు తెలుసుకోండి. అంతకుముందు ఇవాళ 50 ఏళ్ళ కింద సైకాలజీ సైకాట్రిస్టులు లేరు. ఇప్పుడు సైకాట్రిస్ట్ ఆర్ మోర్ ఇన్
మీరు ఫిన్లాండ్ గురించి మాట్లాడారు. వరల్డ్ లోపల వన్ ఆఫ్ ద బెస్ట్ టీచింగ్ సిస్టమ్. అక్కడ మోర్ దెన్ డాక్టర్స్ దేర్ ఆర్ సైకాట్రిస్ట్స్ అటాచ్డ్ టు ఆల్ ద స్కూల్స్. కాబట్టి వాళ్ళ మీద ఏం బాధపడుతుందో, ఏమి ఎఫెక్ట్ పడుతుందో మీకే అర్థమవుతుంది, నాకన్నా ఎక్కువ. ఆ తీరుగా నడుస్తూ ఉంది. కానీ ఇప్పుడు తీరు మారినట్టుంది. ఇప్పుడు పద్ధతులు నేను చూసుకుంటే 50 ఏళ్ల కింద ఉన్న పద్ధతులు ఇప్పుడు లేవు. ఇవాళ ఈనాడు లోపల ఒక శీర్షిక ఉంది, ఏంటి ఏది చెప్తామో వినండి అని. ఇప్పుడు అట్లా లేదు, ఏమి కావాలనుకుంటామో చెప్పండి అని ఉంది. పూర్తి సిస్టమ్ చేంజ్ అయింది. మీరు ఇవాళ పిల్లల్ని చూసి చెప్తా ఉన్నారు, కానీ పిల్లలకి మీరు చెప్పడానికి రోడ్ సిస్టమ్ లేదు. ఇప్పుడు ఆ సిస్టమ్ వచ్చింది కాబట్టి మీరు సమయాన్ని మారుతున్నట్లయితే విద్య మారుతూ ఉంది, విధానం మారుతూ ఉందో టీచర్లు కూడా మారాలని కోరుకుంటూ మీలో ఒకటిగా, ఎందుకంటే నాకు జీవితంలో అంతా ఎప్పుడు టీచర్ కావాలని ఉండేది చిన్నప్పటి నుంచి. ఆ కాలం లోపల టీచర్గా గ్రాడ్యుయేషన్ టీచర్ 135 రూపాయల జీతం. మోహన్ రెడ్డి వాళ్ళు వెళ్ళిపోయారు ఇక్కడ, కానీ ఇక్కడ నర్సిరెడ్డి గారు ఉంటాడు. అప్పుడు మాకు 127 గ్రేడ్స్ ఉండేటివి. హై స్కూల్లో 127 గ్రేడ్స్. వాటి ఒకటే దినంలో నేను 18 గ్రేడ్స్ చేసేసాను, 18 గ్రేడ్స్. అండ్ ద మినిమం టీచింగ్ శాలరీ వాజ్ 730. కాబట్టి మీరు మీ ప్రాబ్లమ్స్, సర్వీస్ ప్రాబ్లమ్స్ కానివ్వండి, జీతాల ప్రాబ్లం కానివ్వండి, ట్రాన్స్ఫర్ల ప్రాబ్లం కానీ అది ఇచ్చేయండి ఎడ్యుకేషన్ మినిస్టర్కి, లేదా మీ ఎమ్మెల్సీ రిప్రజెంటేటివ్స్కి ఇచ్చేయండి. మీరు దాని గురించి ఆలోచించకండి. మీరు అకాడమిక్స్ గురించి, టీచింగ్ గురించి, క్లాస్ గురించి ఏది మాట్లాడాలో ఏది మాట్లాడద్దు. ఎందుకంటే ఇప్పుడే మినిస్టర్ గారు చెప్పుకుంటూ మేము ఇంగ్లీష్ మీడియం పెట్టామన్నాడు. అదొక పెద్ద కాంట్రవర్షియల్ సబ్జెక్ట్. నేను దాంట్లో పోదలుచుకోలేదు. ఇప్పుడు ఈ రాష్ట్రంలో ఇప్పుడు ఎడ్యుకేషన్ కమిషన్ రాబోతున్నది. నేను మొన్ననే కోదండరామ్ గారితో కూడా మాట్లాడడం జరిగింది. మనకి హంటర్ కమిషన్ నుంచి తీసుకొని, సెకండరీ స్కూల్ కమిషన్ నుంచి తీసుకొని, లేదా కొటారి కమిషన్ నుంచి తీసుకొని, యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ వరకు వస్తే మనకి ఎన్నో వస్తే, హేమా కమిషన్ తీసుకొని, హేమా మెహతా కమిషన్ తీసుకుంటే మనకి ఎన్నో కమిషన్లు, రామ్మూర్తి కమిషన్, ఎన్ని కమిషన్లు ఉన్నాయంటే 100ల కొద్ది కమిషన్లు ఉన్నాయి. నాకు టీచర్లకు మీతో విజ్ఞప్తి, సమయం ఉన్నప్పుడు, ఎప్పుడు కాదు, సమయం ఉన్నప్పుడు ఒక్క కమిషన్ బుక్ చదవండి. దాంతో ఎంతో ఏం లాభం వస్తుందో మీకే తెలుస్తుంది, కానీ నేను చెప్పనవసరం లేదు. కాబట్టి ఈ కమిషన్లు కొంచెం చూడమని చెప్తున్నాను నేను. ఇది ఆలోచించి ఇప్పుడే క్యాబినెట్ సబ్ కమిటీ కూడా సండే నాడు గుర్తుంటుందంట. మా మంత్రివర్యులు, నా మిత్రులు ప్రభాకర్ గారు కూడా అదే కమిటీలో ఉన్నారు. వాళ్ళు చూడవలసింది, నేను కోదండరామ్కి చెప్పినట్టు ఎడ్యుకేషన్ కమిషన్ మనం పెట్టుకుంటామని నిర్ణయం చేసుకున్నాం. ఎడ్యుకేషన్ కమిషన్ పెట్టుకుంటామా, ఎడ్యుకేషన్ కమిటీ పెట్టుకుంటామా, లేదా ఎడ్యుకేషన్ పాలసీ చేసుకోవడానికి అప్పుడు వుడ్స్ డిస్పాచ్ అనేవాళ్ళు. వుడ్స్ డిస్పాచ్ ఇచ్చినట్టు డిస్పాచ్ ఇస్తామా, మెకాలే పేపర్స్ ఇచ్చినట్టు పేపర్లతో ఇచ్చుకుంటామా, ఏ తీరు ఇచ్చినా కానీ మీరు కొంచెం ఆ విద్యార్థి వాళ్ళ లెవెల్ని తెలుసుకొని చేయాలి. లాస్ట్కి ఒక మాట చెప్తాను. ఇప్పుడే వెంకటేశ్వర గారు చెప్పారు, చిన్నపిల్లలు వచ్చారు ఇక్కడ, వాళ్ళ వయసు 6 ఏళ్ళ నుంచి 7 ఏళ్ళు ఉంది. మీ క్లాస్ రూమ్లోకి 6 ఏళ్ళ పిల్లడు లేదా 5 ఏళ్ళ పిల్లడు ఇంటికాడ స్కూల్కి వస్తూ ఉంటే, వచ్చేటి ముందు తల్లి ఇంటికి వెళ్ళి పీకో, లేకపోతే ఏమైనా వస్తువులు పడేసో, ఇష్టం వచ్చినంత అల్లరి ఇంట్లో పని చేస్తూ ఉంటాం, వాళ్ళు నవ్వుకుంటూ ఉంటాం, కానీ ఎప్పుడు వాళ్ళని అరవం. ఆ నవ్వుకున్న స్థలాన్ని నుంచి వాళ్ళు క్లాసులో రావడంతోనే ఒక బెత్తం ఉండేది. ఇప్పుడు వాళ్ళ బెత్తం లేవు. అంతకుముందు మా కాలంలో టీచర్ అనడంతోనే చేతిలో ఒక బెత్తం పెట్టాలి. అది లేకుండా ఉంది. కానీ అది దాని ఎఫెక్ట్ ఏదో పడుతుంటుందో, ఏ స్టడీ ఇన్ స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ స్టడీ సెడ్, ఒకవేళ టీచర్ సైలెంట్ అని అరిచాడంటే ఫర్ 3 days he will not recover. For 3 days he will not recover from the thing that he was studying at that particular moment. ఆ స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ కమిటీలో మెంబర్ కూడా మన ఎంపీగానే ఉంది ఇప్పుడు ఇక్కడ. ఆమె అనేసి ఆ తీరుగా నేను ఎందుకు చెప్తున్నానంటే,
ఈ వస్తువులు మనం ఎవరికి చదువు చెప్తా ఉన్నామో వాళ్ళని మనం అర్థం మనం చేసుకుంటే మనం చెప్పేది వాళ్ళు అర్థం చేసుకుంటారు. అయితే వాళ్ళు అర్థం చేసుకోవాలని చెప్పి మీరందరికీ ఇంకొకసారి నిజంగా హృదయపూర్వకంగా చెప్తున్నాను ఇది. ఎందుకంటే నేను ఈ తరంకి చెందినవాడిని గాను, నేను పాత తరానికి చెందినవాడిని. నాకు జ్ఞాపకం లేదు నేను మా తండ్రికో మా నాయనకో మా అమ్మకో కాళ్ళు మొక్కానని నాకు తెలియదు, కానీ మా టీచర్ కాళ్ళు మొక్కే సంగతి నాకు జ్ఞాపకం ఉంది. ఇది రొటీన్గా వచ్చిన సంగతి కాబట్టి అంతే. ఎక్కువ మాట చెప్పకుండా సెలవు తీసుకుంటున్నాను.